నా ఇన్స్టాగ్రామ్ పేజ్ 20K ప్లస్ ఫాలోవర్స్. నేను ఇప్పటి వరకు ఫేస్ రివీల్ చేయలేదు, కానీ నేను ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒకసారి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కంటెంట్ క్రియేటర్. సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళందరూ తెలిసే ఉంటారు అసలు ఆ కంటెంట్ క్రియేటర్స్ అంటే ఎవరు, కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి. మనం రోజు చూస్తూనే ఉన్నాము ఈ ఇన్స్టాగ్రామ్స్ లో అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో లాట్స్ ఆఫ్ కంటెంట్ క్రియేట్. ఈ కంటెంట్ క్రియేటర్స్ అందరికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే మీరు చేసే కంటెంట్ అండ్ ఆ వీడియో ద్వారా ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది చాలా చాలా. సీ గైస్, మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది నలుగురికి యూజ్ అవ్వకపోయినా కానీ మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ నలుగురిలో ఒక్కరు చెడిపోయి దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మీ పైన చూపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ సొసైటీ పైన ఖచ్చితంగా చూపిస్తుంది. సారీ గైస్, ఇక్కడ క్రియేటర్స్ అందరిది తప్పు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో దీని ప్రభావం ఈ సొసైటీ పైన మాత్రమే చూపిస్తున్నాను అనుకో. ఈ సొసైటీలో ఉన్న మీ ఫ్యామిలీస్ అండ్ అవర్ కల్చర్స్ వీటిపైన కూడా సోషల్ మీడియా ప్రభావం ఖచ్చితంగా. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు ఈ ప్లాట్ఫామ్ ఫాలోవర్స్ కోసం, లైక్స్ కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏవో మైనర్స్ కూడా ఉన్నారని మర్చిపోయి మనం చేసే వీడియోస్ వాళ్ళు కూడా చూస్తున్నారు. మనం ఇచ్చే మెసేజ్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా, అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అండ్ డర్టీ స్లాంగ్స్ యూజ్ చేస్తూ కొంచెం కూడా సివిక్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ అసలు మీరు ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు. బీ కేర్ఫుల్ గైస్. మీరు చేసే కంటెంట్ ఆ వీడియో ఒక్కరినైనా ఇన్స్పైర్ చేసేలా ఉండాలి అండ్ మీ మంచితనాన్ని గుర్తించేలా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా గైస్, అందరు కంటెంట్ క్రియేటర్స్ తప్పు వేలో ఉన్నారని నేను ఆడడం లేదు, కొంతమంది మాత్రమే. వీలైతే మార్చుకోండి దాన్ని. థ్యాంక్ యూ గైస్, బాయ్.